హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న బైట్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో చేసేసి నేను అసలు టైం కుదరట్లేదు, బద్ధకం వస్తుంది బాడీకి. కానీ ఇవాళ నా షెడ్యూల్లో అసలుకి ఈ వీడియో చేయాలని లేదు, అసలు ఈ కంటెంట్ లేదు. కానీ ఎందుకో రీసెంట్గా ఒకటి ఫేస్ చేశాను. సో ఎందుకు నేను అవేర్నెస్ ఇవ్వకూడదు? చాలామంది ఇప్పుడు ఇలానే కదా సఫర్ అవుతున్నారు అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఈ ట్రాప్‌లో పడుతున్నారు అని అనిపించింది. అండ్ జాబ్ స్కాము ఇప్పుడు ఎక్కువైపోయింది. అండ్ నేను ఫేస్ చేసిన జాబ్ స్కామ్స్ ఏంటి? అసలు ఎలా ఉంటుంది? అండ్ నౌకరీ, లింక్డ్ఇన్‌లో జాబ్స్ అప్లై చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకోటేంటంటే బ్యాక్ డోర్ గురించి చెప్తాను. నేను రియల్‌గా కంపెనీకెళ్ళి ఫేస్ చేసింది కూడా ఒకటుంది. అది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే ఇప్పుడు ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నారో డెఫినెట్‌గా జాయిన్ అవ్వండి. 1 ఇయర్ చేసిన తర్వాత వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వండి. ఇప్పుడు అసలకి ఆపర్చునిటీస్ అనేవి చాలా చాలా తక్కువున్నాయి కాబట్టి. సో, ఫస్ట్ స్కామ్ ఏంటంటే నౌకరీది చెప్తాను. అసలు ఎలా ఉంటుంది అని. అసలు నాకు వాళ్ళు ఎలా కాల్ చేసి మాట్లాడారు అనేది. అసలు ఫస్ట్ మనం నార్మల్‌గా మన ప్రొఫైల్‌ని క్రియేట్ చేస్తాం కదా మన మెయిల్‌తో అండ్ ఫోన్ నెంబర్‌తో. ఇప్పుడు మనం ఏదైనా జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఒకవేళ మన ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతే వాళ్ళు మన కాంటాక్ట్ అవుతారు మన మెయిల్‌తో. కానీ ఇక్కడ ఎలా అంటే నేను అసలు అప్లై కూడా చేయలేదు డ్వెల్‌కి, హెచ్‌పి కంపెనీకి త్రూ నౌకరీ. అండ్ వాళ్ళు ఫోన్ చేసి నాకు మీ ప్రొఫైల్ అనేది ఇలా షార్ట్ లిస్ట్ అయింది హెచ్‌పి కంపెనీలో, డ్వెల్ కంపెనీలో అని చెప్పారు. ఓకే అండి. మన థింగర్ ఇప్పుడు నేను అంటే చాలా చాలా కంపెనీస్‌కి అప్లై చేస్తున్నా. ఓకే, అప్లై చేశానేమో అని అనుకున్నాను. అలా చూస్తే ఫోన్ కట్ చేసిన తర్వాత చూస్తే నేను అసలు ఎక్కడ అప్లై చేసినట్టే కనిపియలేదు నాకు. ఓకే, అప్పుడు అనుకున్నాను ఇది ఫేక్ అని. అసలు ఎలా మాట్లాడారంటే నాతో ఫస్ట్ కాల్ చేశారు. ఇలా మేము హెచ్‌పి కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు. జస్ట్ ఫర్దర్ రౌండ్స్‌కి మిమ్మల్ని మా సైడ్ నుంచి లైక్ ప్రమోట్ చేస్తాము. లైక్ మేము మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ఓన్లీ షెడ్యూల్ చేస్తాము. మిగతా రౌండ్స్ ఏమి ఉండవు అని చెప్తారు. ఇప్పుడు మనం జాబ్ కావాలనుకునే వాళ్ళు ఒక హోప్ ఉండదు. ఓకే, ఇవేమీ లేకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అంటే మనం అచీవ్ చేయగలం అని ఉంటుంది. నేను కూడా అలానే ఫీల్ అయ్యి ఓకే అండి అని చెప్పాను. ఇలా మీకు కొంచెం మనీ పే చేయాలండి అన్నారు. ఎంతండి అని అడిగాను. 30కి అలా పే చేస్తే సరిపోతుందండి. మీరు జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే అవి మొత్తం మళ్ళీ మీకే వస్తాయి అని చెప్పారు. ఓకే, మనకే వస్తాయి కదా అనుకుంటాం మనం. కానీ అవి మనకి రావు. ఇంక అసలు మనకి వాళ్ళ దగ్గర నుంచి కాలే రాదు. ఓకేనండి, నేను నా కజిన్‌ని అడిగి చెప్తాను ఏ విషయమో అని కొంచెం త్వరగా చెప్పండి అంటే మనకి వాళ్ళు టైం కూడా ఇవ్వరు. ఇప్పుడు మనం ఆలోచిస్తే కొద్దీ ఇది ఫేకా, జెన్యూనా అనుకుంటాం. టైం లేదండి, లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కొంచెం త్వరగానే అసలు మెంటల్‌గా ఫోర్స్ చేస్తారు. నేను మా అక్కకి చెప్పాను. అక్క ఇలా నాకు ఫోన్ చేశారు. ఇలా హెచ్‌పి కంపెనీ అంట. ఇలా మనీ కొంచెం పే చేయమన్నారు. అది మళ్ళీ మనకే వచ్చిద్దంట ఆ మనీ జాయిన్ అయిన తర్వాత అని చెప్పింది. అప్పుడు మా అక్క ఒకటే మాట అన్నది. అసలుకి ఏ కంపెనీ నీ దగ్గర నుంచి మనీ తీసుకోదు. అలా తీసుకునే కంపెనీ అయితే అది ఫేక్. అది ఫేక్ కంపెనీ నమ్మొద్దు అని చెప్పింది. ఓకే, మళ్ళీ వాళ్ళు నాకు కొంచెం సేపకి కాల్ చేశారు. ఇలా నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పాను. ఓకే, వాళ్ళు కూడా వదిలేశారు. తర్వాత కొన్ని డేస్ ఆగిన తర్వాత మళ్ళీ నౌకరీ నుంచే కాలొచ్చింది. ఇలా మేము నౌకరీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరెప్పుడైనా ఇలా కాల్ వచ్చిందా మీకు నౌకరీ నుంచి అంటే, "ఆ! వచ్చిందండి" అన్నాను. "ఎప్పుడొచ్చింది" అని అడిగింది. రూడ్‌గా మాట్లాడింది. ఫ్యూ డేస్ బ్యాక్ ఇలా నాకు మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. మీరు మనీ పే చేయాలి ఇలా అని చెప్పి కాల్ చేశారు నాకు అని చెప్పాను. ఓకే అండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయింది డ్వెల్ కంపెనీలో. మీరు అప్లై చేశారు కదా! అది మీరు షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పింది. అసలు నేను డ్వెల్ కంపెనీకే అప్లై చేయలేదండి. నేను అసలు ఎలా షార్ట్ లిస్ట్ అవుతానని చెప్పాను. అయితే ఆమె ఎలా మాట్లాడిందంటే రూడ్‌గా, "అయితే వెళ్ళి అప్లై చేసుకో." అంటే ఇంక ఎలా అంటే ఇంక చెప్పక్కర్లేదు ఆమె రూడ్‌గా ఒకలాగా చెప్పింది. ఇంక వెంటనే ఫోన్ కట్ చేసింది. ఓకే, ఇంకది ఫేకే అని అనుకున్నాను. సో, జాగ్రత్త. నౌకరీ నుంచైనా, ఎక్కడి నుంచైనా కాలొస్తే అది వాళ్ళు మనీ డిమాండ్ చేస్తే అది ఫేక్ అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ స్కామ్ వచ్చేసి లింక్డ్ఇన్. అసలు ఈ స్కామ్ మామూలుగా ఉండదు.
అంత నిజంలాగే ఉంటుంది. కానీ అదంతా అబద్ధం. ఇన్ ద ఎండ్ తెలిసిద్ది. కొన్ని కంపెనీస్ నేను మెన్షన్ చేస్తాను పిక్స్ కూడా ఒకవేళ నాకు వీలైతే. టెక్‌ఫ్లో కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఈ కంపెనీకి 60,000 ఫాలోవర్స్ ఉంటారు. మనం అంతమంది ఫాలోవర్స్ ఉన్నారనుకుంటే జెన్యూనే అనుకుంటాం కదా! నేను కూడా అలానే జెన్యూన్ అనుకోని వాళ్ళేదో వాళ్ళ కంపెనీ ద్వారా అప్లై చేశాను నేను. ఏదో లింక్ మెన్షన్ చేస్తే ఇలా ఫ్రెషర్స్‌కి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే. ఓకే. అప్లై చేసిన తర్వాత నాకు మెయిల్‌కి వచ్చింది. నీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయింది. ఇలా మీరు ఈ పర్సన్‌కి కాంటాక్ట్ అవ్వండి అని ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఓకే. నేను ఆమెకి కాల్ చేశాను. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే తడబడుతూ మాట్లాడింది. మళ్ళీ నన్ను హోల్డ్‌లో పెట్టి మళ్ళీ కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడింది మంచిగా. ఆమె నాకు ఫస్ట్ ఓకే. నువ్వు నీ ఇంట్రడక్షన్ ఇవ్వు. దాన్ని బట్టి చూస్తాను అన్నది. ఓకే. నేను నా ఇంట్రడక్షన్ అవన్నీ ఇచ్చాను. ఆమె అడిగింది ఏ డొమైన్‌లో వర్క్ చేయాలనుకున్నావు? నార్మల్‌గా అసలు హెచ్ఆర్ ఎలా అడుగుతారో, లైక్ ఇంటర్వ్యూ ఎలా అడుగుతారో అలానే అడిగింది. లాస్ట్‌లో ఏం మెన్షన్ చేసిందంటే, ఇలా రిజిస్ట్రేషన్ ఫీ ఉంటది. మీరు ఇంత సమ్ అమౌంట్ పే చేస్తే మీకు ఒక లింక్ వస్తది. దాని ద్వారా మీకు ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ఉంటుంది అని. ఓకే. టెస్ట్ అంటే ఎలాగొట్ట పాస్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ ఇంక అంతే ఏం ఉండదు కదా అనుకుంటా. అసలు మనం సంథింగ్ యాక్సెంచర్ అయినా, అమెజాన్ అయినా, ఐబీఎం అయినా, ఇంకా సంథింగ్ గూగుల్ ఈ కంపెనీస్‌కి అప్లై చేసేటప్పుడు వాళ్ళేం మన దగ్గర నుంచి మనీ ఏం తీసుకోరు కదా! సో, నేను నార్మల్‌గా ఇంకా వాళ్ళకి ఏయో చారిటబుల్‌కి అంటే ఆమె ఎలా నన్ను మ్యానిపులేట్ చేసిందంటే, ఇప్పుడు నేను పే చేసే మనీ అన్నీ కూడా చారిటీకెళ్తాయంట. ఇలా చారిటీకెళ్తాయి మీ మనీ. మీరు కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతుంది అంతే అని చెప్పింది. ఓకే. మనది కొంచెం కైండ్ హార్టెడ్ కాబట్టి ఓకే. ఫైన్ అనుకుంటాం కదా! సో, నేను తర్వాత ఓకే మ్యామ్ నేను కొంచెం తర్వాత కాంటాక్ట్ అవుతాను అని చెప్పాను. అండ్ మీరు హాయ్ అని పెట్టండి వాట్సాప్‌లో. మేము మొత్తం డీటెయిల్స్ సెండ్ చేస్తాము పే చేసిన తర్వాత అని చెప్పింది. ఓకే అనుకోని నేను మా అక్కకి కాల్ చేశాను. అక్క మొత్తం ఎలా చెప్పిందంటే ఇంటర్వ్యూ ఎలా జరిగిద్దో అలానే అన్ని క్వెషన్స్ అడిగింది. కొంచెం నాకెందుకో జెన్యూన్ అనిపిస్తుంది. లింక్డ్ఇన్‌లో కూడా 60,000 ఫాలోవర్స్ ఉన్నారు కదా! అండ్ తర్వాత మెయిల్‌కి, వాట్సాప్‌కి అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కి 3 చెక్ చేశాము. అది ఫేకా, జెన్యూనా అని. ప్రొఫైలు పిక్చర్ ఉంటది కదా! అది కొంచెం డిఫరెంట్‌గా కనపడింది. అండ్ మెయిల్ కూడా కంపెనీస్ నుంచి వచ్చేది జెన్యూన్ కంపెనీస్ నుంచి వచ్చే మెయిల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ కంపెనీ మెయిల్ డిఫరెంట్‌గా ఉంది. ఓకే. ఇది ఫేక్ అని అర్థమైంది. ఓకే. మా అక్క ఇది ఫేకు వద్దు అప్లై చేయొద్దు అని చెప్పింది. ఓకే అక్క అనుకున్నాను. రీసెంట్‌లీగా నేను లింక్డ్ఇన్‌లో మామూలుగా స్క్రోల్ చేస్తా ఉంటే ఈ కంపెనీయే మళ్ళీ ఇంకొకటి పోస్ట్ పెట్టింది. కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టింది. ఒకవేళ కామెంట్స్ ఆన్ చేసి ఉంటే డెఫినెట్‌గా నేను ఇది ఫేక్ కంపెనీ అని కామెంట్ చేసి ఉండేదాన్నేమో. అక్కడే అర్థమైంది కదా! అది ఫేక్ కంపెనీ అని. ఒకవేళ ఉంటే ఇప్పటికి నేను స్క్రీన్‌షాట్ తీసి పెడతాను మీకు. అండ్ థర్డ్ స్కామ్ ఏంటంటే, ఇది నేను ఏదో వాకింగ్ జరుగుతుంది అని తెలిసి ఒక యాప్‌లో చూశాను. ఓకే అని నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. ఆమె నాకు నేను ఇలా మెసేజ్ చేశాను. ఓకే రండి అని చెప్పింది. వెళ్ళిన తర్వాత అసలకి చాలా అంటే చాలా లోపలికుంది కంపెనీ గూడా. అది కూడా ఎలాగ మనకి 3-4 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్‌లో ఒక రూమ్ జస్ట్ ఆ రూమ్‌లో ఉంది ఆఫీసు. నాకప్పుడే అర్థమైంది. ఆల్రెడీ నేను ముందే రివ్యూస్ చూసేసి ఎళ్ళిపోయాను. అసలు ఈ కంపెనీ ఏంటి? మీరెప్పుడైనా జాబ్‌కి అప్లై చేసేటప్పుడు కానీ, ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయింది. ఒకవేళ వాకిన్‌కి వెళ్ళాలనుకున్నా కానీ, ముందు ఆ కంపెనీ గురించి మొత్తం తెలుసుకొని వెళ్ళండి. అది ఫేకా, జెన్యూనా రివ్యూస్ ఉంటాయి కదా! అవన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా చూసి వెళ్ళండి. లేకపోతే మీరు ఇంక మోసపోతారంతే. అలా వెళ్ళిన తర్వాత ఒక ఆమె నార్మల్‌గా ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటదో 2 రౌండ్స్ అలా అయినయి. ఫస్ట్‌ది థియరిటికల్‌గా అడిగారు. తర్వాత ప్రాక్టికల్‌గా కోడింగ్ రాయమని చెప్పారు. ఓకే. అయిపోయిన తర్వాత మాకు థియరిటికల్ నాలెడ్జ్ మంచిగుందంట. కోడింగ్ అంటే ఎవరికైనా ఒక 10 మినిట్స్‌లో ఒక అప్లికేషన్‌ని తయారు చేయమంటే చేయలేం కదా! వాళ్ళు కూడా ఒక 10 మినిట్స్ ఇచ్చి టైము, ఇలా నువ్వు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ఇవ్వు మాకు అంటే మనం ఎలా చేయగలుగుతాం? ఆ 10 మినిట్స్‌లో అసలుకే మనం ఏదో జస్ట్ పైన చూసుకొని ఎళ్ళుంటాము. మొత్తం ఇలా చూసుకొని ఎళ్ళం కదా! ఇంకొకటేంటంటే
ఆ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ ఒక మనిషి ఉంటారు. ఒక పర్సన్. ఆ పర్సన్ ఇంకా ఎలా అంటే మన బ్రెయిన్‌ని మ్యానిపులేట్ చేయాలి. ఆ కంపెనీలో మనల్ని ఎలా అయినా జాయిన్ చేయించాలి. సారీ. మనం ఇంకా వెళ్ళిన తర్వాత ఆయన మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇలా మీకు ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే ఉంది. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఇక్కడ మేము మీకు ఒక ఆపర్చునిటీస్ ఇస్తాము. ఇలా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయిస్తాము. అండ్ మీకు ప్రాజెక్ట్స్ ఇస్తాము. ప్రాజెక్ట్ చేయిస్తాం. మీకు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఉంటారు. ఇలా మీరు మాకు ఎంతమంది చెప్పారంటే 50,000 ప్లస్ సంథింగ్ ఎంతో చెప్పారు. మేమైతే అంత పే చేయలేము. మేము ఇలా మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాము. మా పేరెంట్స్ అంత మనీ అఫోర్డ్ చేయలేరు అని చెప్తే, ఓకే నేను మీకోసం తగ్గిస్తానని చెప్పాడు. అయినా మేము ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను ఇది ఫేక్ కంపెనీ. ఓకే. అసల మనకి లోపల ఉన్న భయం పోతుంది కదా! ఒక ఇంటర్వ్యూ ఇస్తే అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళాను నా ఫ్రెండ్‌ని తీసుకొని. సో, ఆడికెళ్ళిన తర్వాత ఇలా గూడా మనల్ని స్కామ్ చేయగలుగుతారా? మనల్ని ట్రాప్ చేయగలుగుతారా? మన దగ్గర నుంచి మనీ తీసుకుంటారా అనిపిచ్చింది. ఇప్పుడు నేను ఇద్దరెళ్ళాం. నా తర్వాత ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళోడొచ్చారు. అండ్ అంతకుముందు ఎవరో ఒక అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మేము రివ్యూస్ చూసి వెళ్ళాం కాబట్టి ఓకే. ఇది ఫేక్ అని అర్థమైపోయింది. ఇప్పుడు రివ్యూస్ చూడకుండా వెళ్ళినోళ్ళు డెఫినెట్‌గా జాయిన్ అవుతారు ఖచ్చితంగా. వాళ్ళు చెప్పే మాటలకి. ఇలాంటి కంపెనీస్ ఎలా అంటే ఒక 2-3 ఇయర్స్ ఇలానే మంచిగా పిల్లలందరినీ స్కామ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా కేస్ పెట్టారనుకో ఆ కంపెనీని మూసేసి ఇంకొక నేమ్‌తో ఇంకో కంపెనీని ఓపెన్ చేస్తారు. సో, అలా మీరు చేయొద్దు. డబ్బులు కట్ అయితే అస్సలు చేయొద్దు. ఏదైనా సరే మీ కష్టం మీదే వెళ్ళండి. హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్‌ని నమ్ముకోండి. డెఫినెట్‌గా ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా మీరు అచీవ్ చేయగలుగుతారు. నాకు తెలుసు ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అండ్ సొసైటీలో, రిలేటివ్స్‌లో ఈ ప్రెషర్ ఉంటుందని. కానీ ఓపికగా ఉండండి. డెఫినెట్లీగా మీరు ఒకరోజు ప్రూవ్ చేస్తారు. ఇంకొకటేంటంటే బ్యాక్ డోర్. ఇప్పుడు బ్యాక్ డోర్ అంటే చాలా డిమాండ్. ఇప్పుడు మామూలుగా నేను కొన్ని కంపెనీస్‌కి అప్లై చేసినప్పుడు బ్యాక్ డోర్‌కే ఎక్కువ ఉంటుంది. నార్మల్‌గా అప్లై చేసే వాళ్ళనైతే రిజెక్ట్ చేసి పడేసి బ్యాక్ డోర్ వాళ్ళనే తీసుకుంటారు. సో, ఒక పర్సన్ తను బ్యాక్ డోర్ నుంచి జాయిన్ అవ్వాలనుకుంది. వాళ్ళకి 2,00,000 సంథింగ్ ఎంతో అమౌంట్ పే చేసింది. తర్వాత వాళ్ళింకా మోసం చేసేసారంట మనీ తీసుకొని. ఓన్లీ హాఫ్ మనీ అది కూడా అడిగిన తర్వాత హాఫ్ మనీ పే చేసేసారంట. సో, అలా ఎవ్వరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అనైతే చెప్పను. అది మీ ఇష్టం. నేనైతే సజెస్ట్ చేయను. మీ హార్డ్ వర్క్‌ని నమ్ముకొని వెళ్ళండి. ఇప్పుడు మీకేమీ నాలెడ్జ్ లేకుండా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళినా కానీ కొన్ని రోజులే కదా అక్కడ సర్వైవ్ అయ్యేది. తర్వాత మీ పర్ఫార్మెన్స్ నచ్చకపోతే డెఫినెట్లీగా పీకేస్తారు. సో, అలాంటప్పుడు అన్నీ నేర్చుకొని మంచిగా వెళ్తే మంచిది అని నేను చెప్తాను. మీరు అంత మనీ కట్టి వెళ్ళినా కానీ ఏం ఉపయోగం ఉండదు కదా! మీకేమీ రానప్పుడు. ఐ హోప్ నీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను నేను చెప్పింది. మనీ కట్ అయితే దేంట్లో జాయిన్ అవ్వద్దు. అలా మనీ అడిగేలాగా అయితే అది ఫేక్ కంపెనీ అని అర్థం చేసుకోండి. అండ్ ఒకవేళ అసలు మీరు రియాక్ట్ అవ్వద్దు కూడా. అండ్ మెయిల్స్‌లో కూడా చాలా స్కామ్స్ ఉంటాయి. మంచిగా అబ్జర్వ్ చేసుకోండి. రీసెర్చ్ చేసి అప్పుడు అప్లై చేయండి ఏ కంపెనీకైనా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ మంచిగా కంటెంట్ యూస్‌ఫుల్ అయ్యేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు. అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.